యూకేజీ పేరెంట్స్. రియల్గా నేను అప్రిషియేట్ చేస్తున్నా అందరినీ, ఇంతమంది రావటం. సో వాట్ ఇస్ ద స్పెషల్ ఆఫ్ టుడే అనేది ఒకసారి చెప్దాం అనుకుంటున్నాను. మీ యూకేజీ స్టూడెంట్స్కి ప్రీ కేజీ అనేది ఒకటి కంప్లీట్ అయిపోయి వాళ్ళు ఫస్ట్ క్లాస్ అంటే ప్రైమరీకి వెళ్ళిపోతున్నారు. దాన్ని గుర్తుగా ఈసారి గ్రాడ్యుయేషన్ డే చేద్దామని అందరం అనుకున్నాం. దీనికి కొన్ని కారణాలు కూడా చెప్తారు ఎందుకు చేస్తున్నాం. వీళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ ఫొటోస్ కానివ్వండి, లేకపోతే వీడియోస్ కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటే వాళ్ళకి చాలా సంతోషం అవుతుంది. ఈ ఏజ్లో నేను యూకేజీ ఏజ్లో ఇట్లా చేశాను, ఇట్లా గ్రాడ్యుయేషన్ ఉందే నేను ప్రైజ్ తీసుకున్నాను, లేకపోతే సర్టిఫికేట్ తీసుకున్నాను అనేది. అట్లాగే వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఆ ఏజ్లో ఆ ఫొటోస్ అవి చూసినప్పుడు కలిగేటువంటి అనుభూతి అదంతా చాలా వేరుగా ఉంటుంది. మనకి ఈరోజు మనం చేసినటువంటి స్పెండ్ చేసినటువంటి టైము ఆ రోజు వాళ్ళకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. దీనికి మీరందరూ కోఆపరేట్ చేసి ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అదే రకంగా మీరు గమనించే ఉంటారు ఈ చిన్నపిల్లలు పెర్ఫార్మెన్స్ అంటే వాళ్ళు చక్కగా ఇంతమంది ముందు మాట్లాడుతున్నారంటే మనం రియల్గా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. దే ఆర్ యూకేజీ ఓన్లీ, ఇంతవరకు ఫస్ట్ క్లాస్లో కూడా రాలేదు. ఆ యూకేజీ స్టూడెంట్స్ ధైర్యంగా మనందరి ముందు నుంచొని స్టేజ్ మీద చదవటం, వాళ్ళు పిలవటం, ఒకదాని తర్వాత ఒకటి సీక్వెన్స్లో చేయటం అనేది ప్రాక్టీస్ ఉన్నప్పటికీ కూడా అది అందరి వల్ల కాదు, వీళ్ళ వల్ల ఏంటంటే వీళ్ళు భవిష్యత్తులో ఇంకా మంచి స్థాయికి వెళ్తారు ఖచ్చితంగా. మనం ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా కూడా అయితే ఇంజనీరింగ్, డాక్టర్, లాయర్, చార్టెడ్ అకౌంట్ ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఏం చేయాలనుకున్నా కూడా ఒక రాజకీయవేత్త అవ్వాలన్నా మనం ఖచ్చితంగా స్టేజ్ మీద మాట్లాడగలగాలి, నలుగురితో మన యొక్క ఆలోచనలు పంచుకోగలగాలి. అప్పుడు మాత్రమే మనం రాణిస్తాం. మనం చదువుకున్న చదువు కానివ్వండి, మన తెలివితేటలకు కానివ్వండి, ముఖ్యంగా మెజర్మెంట్ అదే. మనం మాట్లాడగలగటమే మన మెజర్మెంట్, మన అవతలకు ఆన్సర్ చేయగలగటమే మన మెజర్మెంట్. ఇట్లాంటివి ఈ పిల్లలు చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకోవటం వల్ల వీళ్ళు భవిష్యత్తులో మంచి ఫలితాలు చూస్తారు. మేము గతంలో ఎడ్యుకేషన్ కాంపిటీషన్స్ ఇవన్నీ పెట్టి ఉన్నాం. ఆ పెట్టినప్పుడు ఎవరైతే బాగా పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క రంగాల్లో బాగా రాణించారు. ఎవరైతే సరే నార్త్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ వాళ్ళు ఆ హాస్టల్ లీడర్స్గా ఉండటం, వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవటం, ఆ యూనివర్సిటీ ఫస్ట్ రావటం, ఇట్లాంటివి చేశారు. అది మాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ టీంలో ఉంటే ఆ టీం లీడర్గానే వర్క్ చేశారు, కానీ ఎవరి కింద పనిచేయలేదు. అది నాకు ఎంతో హ్యాపీ పడుతున్నప్పుడు, సార్ మేము ఇట్లా మా టీంకి మీరే లీడర్ అండి, మేమే మాట్లాడతాం, మేమే డ్రాఫ్టింగ్ చేస్తాం అని చెప్పినప్పుడు, సో ఇవన్నీ చాలా వాళ్ళ పర్సనల్గా వచ్చి చెప్పినప్పుడు కానివ్వండి, ఆ ఎక్స్పీరియన్స్ చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే ఈ పిల్లలు కూడా ఇంకా భవిష్యత్తులో బాగా రాణించాలని కోరుకుంటున్నాను. అయితే ముఖ్యంగా పేరెంట్స్ అందరూ కూడా నేను కోరుకునేది ఒకటి, మనం పిల్లలకు ఇవ్వగలిగింది ఎడ్యుకేషన్. అది మీరు ఇచ్చే ఆస్తుల కంటే కానీ చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి మీరందరూ మీ పిల్లల్ని ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం టాలరేట్ చేయబాకండి. వాళ్ళు ఏ విషయంలో ఎస్ అని చెప్పాలో, ఏ విషయంలో నో అని చెప్పాలో మీరే అలవాటు చేయాలి. మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు రిలేటివ్స్ కానివ్వండి, లేకపోతే నైబర్స్ కానీ వచ్చినప్పుడు వాళ్ళని ఎట్లా విష్ చేయాలి, వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, ఇవన్నీ మీరే నేర్పించాలి. అదే ఏజ్లో పిల్లలు పక్కింటి వాళ్ళు వచ్చినా కానీ, లేకపోతే రిలేటివ్స్లో వచ్చినా కానీ హౌ టు షేర్ ద థింగ్స్ అనేది మనం షేరింగ్ కూడా వాళ్ళకి నేర్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే తల్లే మొదటి గురువు. ఒక తల్లి యొక్క ఓర్పు, సహనం, తెలివితేటలతోనే వాళ్ళ పిల్లల్ని అత్యున్నత స్థానానికి తీసుకెళ్ళడానికి చాలా చాలా అవకాశం ఉంటుంది. తండ్రి యొక్క బాధ్యత ఏంటంటే వీళ్ళ సంరక్షణ వరకేను, కానీ తల్లి బాధ్యత వీళ్ళకి మంచి నడవడిని చూపించడం కానివ్వండి, సమాజంలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవడంలో కానివ్వండి వీళ్ళ కీలక పాత్ర ఉంటుంది. కాబట్టి నేను తల్లులందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, మీరు అన్నిటికంటే ఫస్ట్ మీ పిల్లల యొక్క ఎడ్యుకేషన్కి ప్రయారిటీ ఇవ్వండి. వాళ్ళు స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లా స్పెండ్ చేస్తున్నారు టైము ఏంటనేది చూడండి. అట్లాగే వాళ్ళకి తెలియని విషయాలు కూడా మీరు చెప్తుండండి. వాళ్ళకి మీరు చెప్తేనే బాగా వాళ్ళు అర్థం చేసుకుంటారు, బాగా ముందుకు వస్తారు. సో ఈరోజు నిజంగా ఎంతమంది వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి అందరికి పేరెంట్స్. థ్యాంక్ యూ. The graduation certificate distribution.
అడుగు అది విజయానికి ముందడుగు. విద్యార్థి నీ అడుగు అది విజయానికి ముందడుగు. నవ సమాజ నిర్మాణానికి పునాది వయ్యే ముందడుగు. విద్యార్థి నీ అడుగు అది విజయానికి ముందడుగు. నేతల ఆశల ఆశయాలకు ఆహుతి నీవు కావద్దు. సర్వం నీవే అనుకున్న నీ తల్లి కడుపును కొయ్యొద్దు. నేతల ఆశల ఆశయాలకు ఆహుతి నీవు కావద్దు. సర్వం నీవే అనుకున్న నీ తల్లి కడుపును కొయ్యొద్దు. 100 మందిలో ఒక్కడివైతే దక్కేటి విలువ ఏముంది? 100 మందికి మార్గం చూపే మార్గదర్శికే విలువుంది. విద్యార్థి నీ అడుగు అది విజయానికి ముందడుగు. కన్న వాళ్ళ కన్నుల నిండుగా కన్న కలలు పండించు. అన్నవై ఆత్మీయతను ఆడపడుచు కందించు. అమ్మలోని కమ్మదనాన్ని స్నేహితునికి అందించు. మమతలంటూ తెలియని రోగికి ప్రేమ మందునందించు. 3 రంగుల జెండాలో నువ్వొక రంగువి కావాలి. భరతమాత నీలి నింగిలో రివ్వున నీవు ఎగరాలి. విద్యార్థి నీ అడుగు అది విజయానికి ముందడుగు. విద్యార్థి నీ అడుగు అది విజయానికి ముందడుగు. అక్షరం అమ్మ వంటిది, బ్రతుకు నేర్పే తండ్రి వంటిది. అక్షరం అమ్మ వంటిది, బ్రతుకు నేర్పే తండ్రి వంటిది. అజ్ఞానపు మసక చీకట్లో నువ్వుంటే నడక నేర్పి బాట చూపి ముందుకు నడిపేది. అజ్ఞానపు మసక చీకట్లో నువ్వుంటే నడక నేర్పి బాట చూపి ముందుకు నడిపేది. అక్షరం అమ్మ వంటిది, బ్రతుకు నేర్పే తండ్రి వంటిది. మదిలో భావాలకు రూపం ఇచ్చేది, మాటరాని తలపులకు అర్థం తెలిపేది. మదిలో భావాలకు రూపం ఇచ్చేది, మాటరాని తలపులకు అర్థం తెలిపేది. అక్షరం ఒక్కటే భావం తెలిపేది, ఊహలకు ఊసులకు మాటలు ఇచ్చేది. ఊహలకు ఊసులకు మాటలు ఇచ్చేది. అక్షరం అమ్మ వంటిది, బ్రతుకు నేర్పే తండ్రి వంటిది.
సంగీతపు స్వరాలకు తాళం తెలిపేది, భారతీయ విద్యలకు భావం నేర్పేది. సంగీతపు స్వరాలకు తాళం తెలిపేది, భారతీయ విద్యలకు భావం నేర్పేది. అక్షరం ఒక్కటే సంస్కృతి నేర్పేది, కలలకు చరిత్రకు ప్రాణం పోసేది, కలలకు చరిత్రకు ప్రాణం పోసేది. అక్షరం అమ్మ వంటిది, బ్రతుకు నేర్పే తండ్రి వంటిది. వేదాల్లో పద్యాల సారం చూపేది, గ్రంథాల్లో సాహిత్యం వివరణ తెలిపేది. వేదాల్లో పద్యాల సారం చూపేది, గ్రంథాల్లో సాహిత్యం వివరణ తెలిపేది. అక్షరం ఒక్కటే మనిషిని ఉద్ధరించేది, భారతీయ సంస్కృతికి జీవం ఇచ్చేది, భారతీయ సంస్కృతికి జీవం ఇచ్చేది. అక్షరం అమ్మ వంటిది, బ్రతుకు నేర్పే తండ్రి వంటిది. అక్షరం అమ్మ వంటిది, బ్రతుకు నేర్పే తండ్రి వంటిది. అజ్ఞానపు మసక చీకట్లో నువ్వుంటే నడక నేర్పి బాట చూపి ముందుకు నడిపేది. అజ్ఞానపు మసక చీకట్లో నువ్వుంటే నడక నేర్పి బాట చూపి ముందుకు నడిపేది. అక్షరం అమ్మ వంటిది, బ్రతుకు నేర్పే తండ్రి వంటిది. విద్యను బోధించి విజ్ఞానాన్ని ప్రసాదించే గుడి మన బడి. ఆ గుడిలోని దేవుడే మన ఉపాధ్యాయుడు. ఈ దేశం తలరాతను రాసి దేశ భవిష్యత్తును నిర్దేశించేది తరగతి గదిలోని ఉపాధ్యాయుడే. విద్యను బోధించడమే కాదు, సమాజాన్ని పీడించే రుగ్మతలను తరిమికొట్టే పాశుపతాశ్రం ఉపాధ్యాయుడు. ప్రతి ఉపాధ్యాయుడు తన కర్తవ్యాన్ని రాజీ పడకుండా నిర్వర్తిస్తే దేశంలో ఎటువంటి ఆందోళనలకు, అసమానతలకు చోటుండదు. అందుకే ఉపాధ్యాయులారా, మా పిల్లల్ని మీకు అప్పగిస్తున్నాం. మా పిల్లల్ని తీర్చిదిద్దండి. మీరే మాకు దేవుళ్ళు.